హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. ఈరోజు రిపబ్లిక్ డే అనమాట. అంటే 25 డేట్ అనమాట. 24కి రిలీజ్ చేశారు మన ఫైటర్ మూవీ. రితిక్ రోషన్ అండ్ దీపికా పడుకోని అనమాట, అనిల్ కపూర్ అనమాట. ఇలా ముగ్గురు కాంబినేషన్లో ఒక మూవీ అయితే వచ్చేసింది. 200 కోట్లు బడ్జెట్ అనమాట. అది రియల్ స్టోరీని ఇన్స్పైర్గా తీసుకొని ఇప్పుడు ఒక కొత్త కంటెంట్ స్టోరీతో రావడం జరిగింది. మూవీ స్టోరీ లైన్ విషయానికి వస్తే, పాకిస్తాన్కి ఇండియాకి గొడవలు అవుతూ ఉంటాయి, అది కామన్గా. అప్పుడు వేరే దేశం వాళ్ళు వచ్చి దొంగతనంగా ఒక మన ఆర్మీ మిలిటరీ ఒక వ్యాన్ ఉంటుంది, వ్యాన్ కింద బాంబు అనేది సెట్ చేసిపోతుంది కదా, అది రియల్గా జరిగిందిగా. ఈ మూవీలో కూడా అలా చేయడం జరుగుతుంది. ఆ మూవీలో అక్కడ ఏదైతే రియల్గా జరిగింది, ఈ మూవీలో కూడా అలాగే ఉంటుంది. లాస్ట్కి వాళ్ళ దేశానికి వెళ్ళి ఫ్లైట్లో మొత్తం మనం కత్తులతో కటర్లతో గన్తో చూసాం కదా, కానీ ఈ మూవీలో మాత్రం ఓన్లీ ఫ్లైట్లతోటి బుల్లెట్లు దన్న కాల్చుకుంటూ పోతూనే ఉంటారు. ఈ మన ఇండియా దేశం వాళ్ళు ఇప్పుడు ఏకంగా పోయి చంపేసేస్తారు అనమాట. ఒక క్లైమాక్స్లో అయితే ఫుల్ ఎమోషనల్ అని చెప్పుకుంటూ, ఇంటర్వెల్ సీన్లో కూడా ఫుల్ ఎమోషనల్గా ఫీల్ అవుతాం మనం. కానీ తెలుగులో లేదు, కానీ హిందీలో అయితే ఉంది మూవీ. వెళ్ళాలనుకుంటే వెళ్ళచ్చు. 5 times వాచబుల్ అని చెప్పుకోవచ్చు కూడా. మూవీ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంది, సూపర్ అని చెప్పుకోవచ్చు. మన హీరోయిన్ క్యారెక్టర్ అయితే ఏమంతా యాక్టింగ్ అయితే ఏమనిపించలేదు, కానీ హీరో యాక్టింగ్ అయితే సూపర్ అని చెప్పుకోవచ్చు, నెక్స్ట్ లెవెల్. ఇందులో మెయిన్గా బ్యాక్గ్రౌండ్ బీజిఎం కానీ, వందే భారత్ మ్యూజిక్ కానీ, సాంగ్ కానీ, లిరిక్స్ కానీ అన్నీ బాగుంటాయి. అందులో గ్రాఫిక్స్కి 200 కోట్లు పెట్టిన బడ్జెట్కి న్యాయం అని చెప్పుకోవచ్చు. మనం పెట్టిన 150 రూపాయలు పడతాయి అని చెప్పుకోవచ్చు. నాకైతే చాలా నచ్చింది అనమాట. మీరు కూడా వెళ్ళి చూడండి, ఓకేనా? లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్లీజ్.